ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనం వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవి వచ్చేసి వాషింగ్ మిషన్ క్లీనింగ్ టాబ్లెట్స్, ఇది వచ్చేసి డీస్కేలింగ్ పౌడర్. డీస్కేలింగ్ పౌడర్ గురించి అయితే నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసిన. వన్స్ ప్లేలిస్ట్ అనేది చెక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది కావాలనుకుంటే. సో నేను ఫస్ట్ టైం ఏంటంటే వాషింగ్ మిషన్ క్లీనింగ్ టాబ్లెట్స్ అనేది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ కోసం అని నేను వీడియో చేస్తున్నా. సో ఓకే, డీస్కేలింగ్ పౌడర్ అంత బెస్ట్ కాకపోయినా ఏంటంటే వీటి తక్కువ కాస్ట్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక్క ప్యాకెట్లో వచ్చేసి 12 టాబ్లెట్స్ వస్తాయి. ఇది నియర్గా 1 year వరకు యూజ్ చేయొచ్చు. మనం ఏంటంటే ఈ క్లీనింగ్ టాబ్లెట్స్ వచ్చేసి మనం వీక్లీ వన్స్ కానీ లేదంటే 2 weeks వన్స్ అన్న ఖచ్చితంగా యూజ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మనకు వాషింగ్ మిషన్ డ్రమ్ అనేది మొత్తం క్లీన్ అవ్వడమే కాకుండా మనకు ఇక్కడ బెల్ట్ లో ఉన్న మొత్తం డస్ట్ అనేది పోతుంది. అదేవిధంగా వాషింగ్ మిషన్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క వాషింగ్ మిషన్ కి ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది. అంటే నాకు వచ్చేసి ఐఆర్బి వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ అనే ఆప్షన్ ఉంది. సో నేనేంటంటే టబ్ క్లీన్ ఆప్షన్ అనేది యూజ్ చేయడం లేదు. ఏంటంటే అది 1 hour 50 minutes నియర్ గా 2 hours ఉంటుంది. సో నాకు అందుకనే ఎందుకంటే బాగా డస్ట్ ఉండి మరీ బ్యాడ్ స్మెల్ వస్తుందంటే నేను టబ్ క్లీన్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తా. సో ఏంటంటే నేను వీక్లీ వన్స్ కానీ 2 weeks వన్స్ కానీ ఖచ్చితంగా వాషింగ్ మిషన్ అనేది క్లీన్ చేస్తా. కాబట్టి నాకు ఈ టబ్ క్లీన్ ఆప్షన్ కాకుండా ఎక్స్ప్రెస్ వాష్ ఉంది కదా, సో నేను అది యూజ్ చేస్తున్నా. అది వచ్చేసి 30 minutes అండి. అందులో హీటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంటే మనం హీట్ 30, 40, 60, 90 degree centigrade లో కూడా హీట్ అనేది పెట్టుకోవచ్చు. 90 ఎట్లా అంటే ఒక 10 years ఎబో అయితే 90 degree centigrade లో పెట్టుకోవచ్చు. అంత హీట్ వస్తాయి వాటర్. సో ఏంటంటే నేను తీసుకొని నియర్ గా 6 years అవుతుంది. సో అయినా కూడా నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తాను కాబట్టి బ్యాడ్ స్మెల్ కానీ పైప్ లో డస్ట్ కానీ అయితే మొత్తానికే లేదు. సో ఇక్కడ ఏంటంటే నేను డీస్కేలింగ్ పౌడర్ చూపిస్తున్నా. ఇవి క్లీనింగ్ టాబ్లెట్స్. నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి యూజ్ చేసిన, అంటే బాగుందా లేదా రివ్యూ కోసం అనేసి చూసిన. ఓకే బాగుంది అనిపిస్తేనే నేను రివ్యూ చేస్తున్నా. సో ఏంటంటే ఇవి రెండు పక్క పక్కన కంపేర్ చేస్తే మాత్రం డీస్కేలింగ్ పౌడర్ బెస్ట్. బట్ ఏంటంటే ఈ క్లీనింగ్ టాబ్లెట్స్ ఏంటంటే 100కి ఒక 80% ఇవి బెస్ట్ అండి. బట్ డీస్కేలింగ్ పౌడర్ మాత్రం 100కి 100. ఏంటంటే మనకు పైప్స్ లో ఉన్న డస్ట్ అదంతా క్లీన్ చేస్తుంది. సో నియర్ గా నేను 6 years నుంచి డీస్కేలింగ్ పౌడర్ యూజ్ చేస్తున్నా. నేను ఏ వాషింగ్ మిషన్ తీసుకున్నానో ఆ వాషింగ్ మిషన్ డీస్కేలింగ్ పౌడర్ మాత్రమే యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ ఏంటంటే నేను కంపార్ట్మెంట్ లో డీస్కేలింగ్ పౌడర్, నెక్స్ట్ డ్రమ్ లో డీస్కేలింగ్ పౌడర్ అనేది వేసేసి క్లీనింగ్ కి యూజ్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే మీకు పైన డస్ట్ కనిపిస్తుంది, జస్ట్ ఓన్లీ ఏంటంటే అది పౌడర్ది అంతే. ఇక్కడ ఏంటంటే నేను ఈ పైన కంపార్ట్మెంట్ కింద కంపార్ట్మెంట్ మొత్తం ఎప్పటికప్పుడు అంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా క్లీన్ చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాషింగ్ మిషన్ మనం ఎంత నీట్ గా క్లీన్ గా ఉంచితే అది అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఎక్వియర్స్ అనేది వస్తుంది. సో కింద వచ్చేసి మనం సేఫ్టీ పిన్స్ కానీ థ్రెడ్స్ కానీ హుక్స్ కానీ ఏమైనా ఉంటే కింద వచ్చి మొత్తం స్టోర్ అయిపోతాయి. ఎందుకంటే అవి ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉండాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనం వాషింగ్ మిషన్ తీసుకునేటప్పుడు ఫిల్టర్స్ అనేది తీసుకోవాలి. 2 filters అనేది ఉంటాయి. సో కొంత సర్వీస్ పర్సన్స్ అంటే మనకు వాషింగ్ మిషన్ ఇన్స్టాలేషన్ కి వస్తారు కదా, వాళ్ళు చెప్తారు మనం ఫిల్టర్స్ తీసుకోండి. ఫిల్టర్ తీసుకుంటే ఏంటంటే పైనుంచి అంటే డ్రమ్ నుంచి వాటర్ వచ్చేటప్పుడు వాటిని అంతా అంటే ఏమంటే స్ట్రెయిన్ చేస్తుంది. సో అట్లా చెప్తారు కొంతమంది, అయితే కొంతమంది చెప్పారు. నేనైతే 2 filters తీసుకున్నా. ఒకటి ఏంటంటే వాటర్ ఇన్లెట్ అంటే వాటర్ వచ్చే దగ్గర ఆ ఫిల్టర్ అనేది ఏంటంటే మనకు కింద స్ట్రెయిన్ చేయడానికి జాలీలాగా ఉంటుంది. ఏంటంటే మనకు ఏమన్నా రస్ట్ కానీ చిన్న చిన్న పార్టికల్స్ అనేది, సో ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఇందులో చిన్న స్ట్రెయినర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకో స్ట్రెయినర్ ఉంటుంది. అక్కడ ప్యూరిఫై అయిన వాటర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్యూరిఫై నెక్స్ట్ వాషింగ్ మిషన్ లోకి వస్తాయి. వాషింగ్ మిషన్ లోకి వచ్చే వాటర్ ప్యూర్ గా ఉంటాయి. అంటే ప్యూర్ గా అంటే మనకు ఎట్లాంటి రస్ట్ పార్టికల్స్ కానీ డస్ట్ పార్టికల్స్ కానీ రాకుండా వాటర్ అనేది నీట్ గా వస్తాయి. దీనివల్ల ఏంటంటే మనకు వాషింగ్ మిషన్ పైప్స్ లో కానీ హోల్స్ లో కానీ రస్ట్ ఫామ్ అవ్వకుండా నెక్స్ట్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వాషింగ్ మిషన్ కూడా మనకి ఎక్కువ ఇయర్స్ వస్తుంది. ఏంటంటే మేము వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు ఈ ఫిల్టర్ తీసుకొని నియర్ గా 5 నుంచి 7,000 అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. సో 5 ఎబోనే ఆయన ఏంటంటే ఆ 2 filters కి నెక్స్ట్ స్టాండ్, నెక్స్ట్ ఏంటంటే ఐఏబి డీస్కేలింగ్ పౌడర్ ఇవన్నీ తీసేసుకున్నాం. సో ఫిల్టర్స్ మాత్రం 5,000 ఎబోనే అయింది. ఏంటంటే అవి తీసుకుంటే చాలా మంచిదండి. వాషింగ్ మిషన్ ఇప్పుడు కొన్న కొత్త దానిలాగా ఉంటుంది. సో మొత్తం వాషింగ్ మిషన్ అయితే క్లియర్ అయిపోయింది. చేసుకొని ఆ రోజు వాషింగ్ మిషన్ లో బట్టలు వేయకపోతే సరిపోతుంది.